అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చిరుతిండి గురించి మాట్లాడుకుందాం. అది పోషకాలతో నిండి ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఇంకా తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దాని పేరే రాగి లడ్డు. దీన్నే చాలామంది నాచ్నీ లడ్డు అని కూడా అంటారు. మనందరం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాం కదా, ఏదైనా స్నాక్ హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళక్కూడా ఈజీగా ఉండాలి. అబ్బా, అలాంటిది దొరకడం ఎంత కష్టమో. హెల్దీగా ఉండేవి టేస్టీగా ఉండవు, టేస్టీగా ఉండేవి అస్సలు హెల్దీ కాదు. కానీ ఈ సమస్యకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. ఆ పరిష్కారమే ఈ రాగి లడ్డు. ప్రతి ముద్దలోనూ పోషకాలే. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా సరే ఇష్టంగా తినేస్తారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండూ ఇందులో పక్కా. సరే, ఇక తయారీలోకి వెళ్ళిపోదామా? ఏ వంటకమైనా సరే అది పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా మనం తీసుకునే పదార్థాలు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే అసలైన రుచి వస్తుంది. దీనికి కావాల్సినవేంటో చూద్దాం. ముందుగా 1 కప్పు రాగిపిండి. ఇది మొలకెత్తినదైనా పర్లేదు, మామూలుదైనా పర్లేదు. తర్వాత 1/4 కప్పు వేరుశెనగలు లేదా నచ్చిన వేరే నట్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే 1/4 కప్పు నుంచి 1/2 కప్పు వరకు బాదం లేదా నువ్వులు రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇంకా 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి, ఇది వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఇక తీపి కోసం 150 గ్రాముల బెల్లం. ఇక్కడొక చిన్న విషయం, సంప్రదాయ గడ్డబెల్లం వాడితే రుచి అమోఘంగా ఉంటుంది. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 4 యాలకులు. ఇప్పుడు పిండి గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మనం మొలకెత్తిన రాగిపిండి వాడినా లేదా బయట కొన్న సాధారణ పిండి వాడినా ఏదైనా సరే వాడకం ముందు తప్పనిసరిగా వేయించాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే సరిగ్గా వేయించకపోతే అది సరిగా జీర్ణం కాదు, కడుపునొప్పిలాంటివొస్తాయి. సో వేయించడమనేది చాలా చాలా ముఖ్యం. రాగి లడ్డూ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మొత్తం ప్రాసెస్ని మనం ఒక 3 స్టెప్స్గా చూద్దాం. మొదటి స్టెప్ వేయించడం. రాగిపిండిని నెయ్యిలో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే నట్స్, నువ్వులు, కొబ్బరిని విడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక రెండో స్టెప్ గ్రైండ్ చేయడం. చల్లారిన నట్స్, నువ్వులు, కొబ్బరి, యాలకుల్ని ముందు పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే రాగిపిండి, బెల్లం వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి. ఇక ఫైనల్ స్టెప్ ఉండలు చుట్టడం. ఆ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. అంతే. ఇక్కడో చిన్న సీక్రెట్ ఉంది. మనం మిశ్రమాన్ని గ్రైండ్ చేస్తున్నప్పుడు వేరుశెనగలు, నువ్వుల నుంచి నూనె బయటకు రావడం మొదలవుతుంది. ఆ నూనె వల్లే లడ్డూలు విడిపోకుండా చక్కగా ఉండలుగా వస్తాయి. సో ఆ నూనె బయటకు కనిపించే వరకు గ్రైండ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు లడ్డూలు ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఇవి చాలాసార్లు ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ల అనుభవం నుంచి వచ్చినవి. కొంతమందికి నెయ్యి ఎక్కువ వాడటం ఇష్టముండదు కదా, అలాంటివాళ్లు వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు. వాటిలో ఉండే సహజ నూనె సరిపోతుంది. ఇంకా కఫం చేస్తుందేమో అని భయముంటే ఓ 1/2 టీ స్పూన్ శొంఠి పొడి కలపండి. దాని ఘాటు అస్సలు తెలియదు. ఇంకో ముఖ్యమైన విషయం, 1 కప్పు రాగిపిండికి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు నట్స్, నువ్వులు వేసుకుంటే టేస్ట్ బెస్ట్గా వస్తుంది. చివరిగా లడ్డూలు చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు చేతులు తడిగా లేకుండా చూసుకోండి. ఇక స్టోరేజ్ విషయానికొస్తే వీటిని నిల్వ చేయడం చాలా ఈజీ. ఒక గాలి చొరబడిని డబ్బాలో పెట్టి బయట ఉంచితే 2 వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏకంగా నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. సరే, ఈ లడ్డూలు చేసేటప్పుడు చాలామందికి కొన్ని కామన్ డౌట్స్ వస్తాయి. అవేంటో, వాటికి సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అయ్యో, నా లడ్డూలు విడిపోతున్నాయి, మరి పొడి పొడిగా ఉన్నాయి, ఎందుకిలా? ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. దీనికి కారణం ఎక్కువగా బెల్లమే అయి ఉంటుంది. పొడి బెల్లం వాడితే ఇలాగే అవుతుంది. అందుకే ఎప్పుడూ సంప్రదాయ గడ్డ బెల్లం వాడండి. ఒకవేళ అలా జరిగిపోతే కంగారు పడకండి. కొంచెం వేడి నెయ్యి కలిపితే చాలు, లడ్డూలు చక్కగా ఉండకడతాయి. ఇంకో ప్రాబ్లం, లడ్డూలు తింటుంటే నోటికి పైన అంగిలికి అంటుకుంటున్నాయి, మరీ జిగురుగా ఉన్నాయి అని అంటుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ఇబ్బంది. ఇలా జరుగుతోందంటే
ఒకటే కారణం. రాగిపిండిని సరిగ్గా వేయించలేదని అర్థం. పిండి పచ్చిగా ఉన్నప్పుడే అలా జిగురుగా అంటుకుంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే పిండిని తక్కువ మంట మీద మంచి వాసన వచ్చేదాకా ఓపికగా వేయించుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, బెల్లం బదులు ఖర్జూరాలు వాడచ్చా అని. మంచి ప్రశ్నే. ఎస్, వాడొచ్చు. కానీ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, బాగా మెత్తగా ఉండే ఖర్జూరాలైతేనే పనిచేస్తాయి. 2, బెల్లం నట్స్ కాంబినేషన్తో వచ్చే ఆ అద్భుతమైన రుచి మాత్రం రాదు. అంతేకాదు, ఖర్జూరాలు వాడితే లడ్డూల షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ ఉండే కాలం కూడా తగ్గిపోతుంది. సరే, ఇన్ని చేసి కష్టపడ్డాం కదా, మరి దీనివల్ల వచ్చే ప్రతిఫలమేంటి? కేవలం అద్భుతమైన రుచేనా? కాదు, అంతకు మించిన ఆరోగ్యం. ఒక్కో లడ్డూలో సుమారుగా 86 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకల ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి లడ్డూలో ఉండే పోషకాలను ఒక్కసారి చూస్తే 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 గ్రాముల ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, ఇంకా 13 గ్రాముల షుగరుంటాయి. అంటే ఇదొక కంప్లీట్ బ్యాలెన్స్డ్ స్నాక్ అన్నమాట. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇవి గ్లూటెన్ ఫ్రీ. అంటే గోధుమ పిండిగాని శనగపిండిగాని పడని వాళ్ళుంటారు కదా, అలాంటి వాళ్లకి ఇది ఒక పర్ఫెక్ట్ స్వీట్ ఆప్షన్. చూశారు కదా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఇచ్చే ఈ అద్భుతమైన స్నాక్ని తయారు చేయడానికి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ట్రై చేయండి.